హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో అయితే కూరుకుపోయింది. తనని గద్దెదింపడానికైతే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. దానికి గల కారణాలు ఏంటంటే మిత్రపక్షాల నుంచి అయితే వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా సొంత దేశంలోని ప్రజల నుంచి పూర్తిగా అసంతృప్తి, వ్యతిరేకత, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దానికి అనుకూలంగా పావులైతే కదుపుతున్నాయి. ఒకవేళ గనక నెతన్యాహు గద్దెదింపిపోతే వేరే పార్టీ అధికారంలోకి వస్తే గనక ఇరాన్ ఎదుర్కొనే అవకాశం ఉందా? ఇజ్రాయెల్లో అయితే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. నెతన్యాహు మిగతా 5 చిన్న పార్టీలతో కలిపి అధికారంలోకి వచ్చాడు. తాను అధికారంలోకి వచ్చే ముందు తను మిత్రపక్షాలకు ఒక ప్రామిస్ అయితే చేశాడు. అదేంటంటే అల్ట్రా ఆర్థడాక్స్. దీని ప్రకారం యూదులు అదొక కమ్యూనిటీ, వాళ్లకు సైనిక సేవల నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. ఆ బిల్లును పార్లమెంట్లోకి తేవడంలో బిల్లును ఆమోదించడంలో అయితే నెతన్యాహు ప్రభుత్వం విఫలమైంది. దానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ తోటి దీర్ఘకాలికంగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఒకవైపు తనకున్న సైనిక వ్యవస్థ సరిపోవడం లేదు, ఇంకా పెంచాల్సిన అవసరం అయితే దేశానికి వచ్చింది. దీంతో దేశంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి యువకులు వచ్చి సైనిక సేవల్లో తమ సేవల్ని అందించాలంటే ఒక పిలుపునిచ్చాడు. కానీ ఎన్నికలకు ముందు తన మిత్రపక్షాలకు ఒక పిలుపునిచ్చాడు. అదేంటంటే అల్ట్రా ఆర్థడాక్స్ ప్రకారం యూదులకే మినహాయింపు ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అది అమల్లోకి రావడం లేదు. దీంతో మిత్రపక్షాలు తన సంకీర్ణ ప్రభుత్వం నుండి 2 పార్టీలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాయి. మరొక వైపు నెతన్యాహు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు, దాదాపు 3 కేసులో తాను విచారణ ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ గనక ఆ విచారణ పూర్తయి తను దోషిగా నిర్ధారించబడితే తను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. తను కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి, అవినీతి ఆరోపణ నుంచి తప్పించుకోవడానికే యుద్ధాన్ని ఇరాన్ తోటి పొడిగిస్తున్నాడని ఒక ఆరోపణ అయితే వస్తుంది. దీంతో ప్రజల్లో, అదేవిధంగా మిత్రపక్షం నుంచి పూర్తిగా నమ్మకం కోల్పోయాడు. ప్రజల నుంచి వస్తున్న ఇంకొక ఆరోపణ ఏంటంటే హమాస్ దాడి తర్వాత చాలామంది ఇజ్రాయెల్లోని కుటుంబాల నుంచి చాలామందిని టెర్రరిస్టులు అయితే తీసుకొని వెళ్ళి బందీలుగా ఉంచారు. ఇప్పటివరకు ఆ కుటుంబాల్లోని వ్యక్తులు విడిపించబడలేదు. దానికి బదులు యుద్ధం జరుగుతుంది తప్ప ఇంకా సమస్య అయితే పూర్తి కాలేదు. ప్రజలు ఏమంటున్నారంటే మాకు సొల్యూషన్ కావాలి, అంతే తప్ప యుద్ధాలు కాదు అంటూ మొరపెట్టుకుంటున్నారు. కానీ వాటిని పండించుకునే పరిస్థితిలో నెతన్యాహు లేడు. దీంతో విసిగెత్తిన మిత్రపక్షాలు, ప్రజలు తనను గద్దె దింపే పరిస్థితికి అయితే తీసుకొచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఒకవేళ నెతన్యాహు దిగిపోతే ఇరాన్ని ఎదుర్కొనే శక్తి వేరొక పార్టీకి ఉందా, వేరొక నాయకు ఉందా? అదంటే అది కూడా ఆలోచించాల్సిన విషయం. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.